అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే అలసందల దోశ అండి. మనం జనరల్గా అలసందల్ని వడలు వేసుకొని తింటాము, గుగ్గుళ్ళు చేసుకొని తింటాము, ఇలా రకరకాలుగా తింటూ ఉంటాము. కానీ దోశ చేస్తే ఎలా ఉంటుందా, అది కూడా ఇంకా కొంచెం హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. హై ప్రోటీన్ అండ్ హెల్తీ దోశ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి ఎందుకండి ఆలస్యం, అలసందల దోశ చేయడానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. అలసంద దోశలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 200 గ్రామ్స్ అలసందలు, 3 టేబుల్ స్పూన్స్ అటుకులు, 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, దోశ చేసుకోవడానికి ఆయిల్. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఈ అలసందల్ని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి, లేదా ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోండి. ఇవి మనం తీసుకున్న దానికంటే డబల్ అవుతాయి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఈ అటుకుల్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఇలాగే నానబెట్టండి. ఇగో ఇలా ఉంటాయి చూడండి నానిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ కలిపి దోశ బ్యాటర్ లాగా చేసుకుందాం. దోశ బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ ఇలా గ్రీస్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా వేయండి. ఇలా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి లిడ్తో క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు టర్న్ చేయండి. ఇది మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఒక 1 మినిట్ టోస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేయండి. దోశ రెడీ అయిపోయిందండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, దోశలు ఇలా రెడీ అయిపోయాయి. 200 గ్రామ్స్ అలసందలతో ఒక 8 to 9 అవుతాయండి. మీకు ఎన్ని కావాలో చూస్ చేసుకోండి. దీన్ని ఆనియన్ టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఈ ఆనియన్ టమాటో చట్నీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, వీడియో పెడతాను.